దేవుడు మనందరితో మనకి ఏం నేర్పించబోతున్నాడు. బైబుల్ అనేది నేర్పించే పాఠమై ఉన్నది కనుక ఏది సొంత ఊరు, ఎవరు సొంత వారు, చాలా చక్కగా ఉంటుంది. మన ఆత్మీయ జీవితానికి, మన ఆత్మీయ ఎదుగుదలకు అత్యవసరమైనటువంటి మాటలు ఇవి. మనము దేవునిలో దినదినము ఎదగాలి, వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, మేలులతో నింపబడాలి, అనేకులు మార్చబడాలి అంటే అనేకులు రక్షణలోనికి రావాలి, నడిపింపబడాలి. సువార్తకు ఉన్నటువంటి ధ్యేయం లేదంటే సువార్తకు టార్గెట్ ఏంటంటే, దేవుడు ఎందుకు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను చెప్పమన్నాడంటే, నమ్ముతారు, నమ్మి రక్షణ పొందేవారు ఉంటారు. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు మీరు చెప్పండి అని మనం ముందటి నెలలో మన పుల్లాజీ గారి ఇంటి దగ్గర మాట్లాడుకున్నాం. సువార్త ఎందుకు చెప్పాలి అనే సందేశాన్ని మనం పుల్లాజీ గారి ఇంటి దగ్గర మాట్లాడుకున్నాం. సువార్త ఎవరు విన్నా వినకపోయినా ఏం చేయాలట? చెప్పాలి. ఎవరికి చెప్పమన్నాడు అని అంటే, సృష్టికి చెప్పమంటున్నాడు. మనుషులకు చెప్పవలసింది పోయి సృష్టికి ఎందుకు చెప్పాలో మీకు చెప్పాను నేను. అయితే సృష్టికి ఎందుకు చెప్పమన్నాడో అది తర్వాత చెప్తానన్నాను. దేవుని చెప్తున్నది దానికోసం నేను మాట్లాడతాను. సృష్టికి ఎందుకు చెప్పాలి? సృష్టికి చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది? మనుషులకు చెప్పాలి కానీ. అయితే మనుషులకు చెబితే మనుషులు వినరు గనుక దేవుడు సృష్టికి చెప్పమన్నాడు. ఆ సందర్భాన్ని మనం ఎప్పుడైనా విందాం. సృష్టికి ఎందుకు సువార్త? ఇక ఈరోజు మనం వినబోతున్నది ఏది సొంత ఊరు, ఎవరు సొంత వారు. ఏమండి, మనం ఉన్నటువంటి మన ఊరు లేదంటే మన వారు ఎవరు? మన ఊరు మనదేనా? మనం ఉంటున్న ఊరు మనదేనా? మనవారు మనవారేనా అనేది ప్రశ్న. మన ఊరు మన ఊరేనా? మనవారు మనవారేనా? ఒక్కొక్కసారి మీది ఏ ఊరు అనగానే మాది పలానా ఊరండి. మీది కరెక్ట్ అడ్రస్ చెప్పండి. అడ్రస్ మాది అడ్రస్ కరెక్ట్గా ఉంది, ఆధార్ కార్డులో ఉందిగా, రేషన్ కార్డులో ఉంది, ఐడెంటిటీ కార్డులు, అన్ని కార్డుల్లో కూడా ఉన్నాయి, అడ్రస్లు ఉన్నాయి. మాది అదే ఒరిజినల్ అడ్రస్. ఒకవేళ అడ్రస్ తెలియకపోతే, అడ్రస్ తెలియకుండా ఎవరైనా జీవిస్తారంటే, అలా జీవిస్తే వాళ్ళని ఏమంది సమాజం అంటే పిచ్చోళ్ళు అంది. అడ్రస్ తెలియకుండా వాళ్ళని చూపిస్తాను మీకు స్క్రీన్ మీద. నేను అడ్రస్ తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఉన్నారో, ఎందుకు ఏమైపోరో మీకు చూపిస్తాను స్క్రీన్ మీద. ఏమంటే వాతావరణం కొంచెం గడిబిడి చేస్తున్నాను, త్వరగా ముగించుకున్నాను. ఓకేనా? కొద్ది నిమిషాలు మాట్లాడతాను, ఎందుకంటే సిస్టమ్ ఇది లక్షల రూపాయల సిస్టమ్ ఇది, మీకు ఏం కనపడతలేదు. ఓకేనా? స్తోత్రం చెప్పండి. అదేనమాట. అడ్రస్ తెలియదు అనుకోండి, బాబు మీది ఏ ఊరు, అమ్మ మీది ఏ ఊరు అనుకోండి, మాకు తెలియదు అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు. ఇదే అడ్రస్ లేకుండా అలా తిరుగుతున్నావు నువ్వు అంటారు. ఆ పిచ్చోళ్ళు ఎవరు మీకు చూపిస్తాను. ఎందుకంటే గబుక్కుని మీరు అడ్రస్ తెలియకుండా పిచ్చోడు అన్నాం అనుకోండి, మీకు త్వరగా ఇప్పుడు అర్థం కాదు. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది అన్నమాట. ఎందుకన్నానో తర్వాత అర్థమవుతుంది. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము ప్రారంభవచనం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. అడ్రస్ చెప్తున్నాడు చూడండి దేవుడు. అడ్రస్, మన అడ్రస్. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. భూమి పుట్టక ముందు, నెక్స్ట్ చదవమా. భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగయుగములు 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 యుగయుగములు, యుగము అనగా 1000 ఏండ్లు. ఒక యుగం అంటే ఎంత చెప్పండి? 1000 సంవత్సరాలు. ఒక తరం అంటే ఒక మనిషి జీవించిన కాలం తరం. యుగయుగములు అన్నాడు. యుగయుగములకు నివాస స్థలము అంటే మన స్థలం ఎక్కడుంది, మన అడ్రస్ ఏది, మన ప్లేస్ ఏది, మన ఊరేది? ఇప్పుడు మీరు చెప్పరు. ఇది విన్న తర్వాత ఆఖరిలో చెప్తారనమాట. స్టార్టింగ్లో ఉన్నాం కదా మనం, స్టార్టింగ్ ట్రబుల్ అన్నమాట ఇంజిన్. ఇప్పుడు మనకు త్వరగా అర్థం కాదు కానీ, మీది ఎవరు అంటే మాది మర్లగూడెం అండి, బుట్టాయిగూడెం మండలం అండి, పోస్ట్ అండి, ఏలూరు జిల్లా అండి, ఆంధ్రప్రదేశ్ అండి, ఇండియా అండి, ఐఎమ్ ఇండియన్స్ అండి, నేను భారతీయుడు అండి, భారతీయురాలండి.
ఇలా మాట్లాడుతుంటాం, మంచిదే, తప్పేం కాదుగా. అయితే ఈ రాత్రి క్రైస్తవులుగా దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఆ పాఠం ఏంటో మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచన చేస్తున్నాం. మన సొంత మాటలు కాదు, సొంత నిర్ణయాలు కాదు, మన సొంత జ్ఞానంతో ఎప్పుడు బైబిల్ చెప్పకూడదు. అదేవిధంగా మన సొంత తలంపులతో కూడా బైబిల్ చెప్పకూడదు. ఎందుకంటే బైబిల్లో ఒక సున్నైనను ఒక పొల్లు తీయకూడదు, కలపకూడదు. ఆ విషయాన్ని మనం గత నెలలో కూడా గుర్తు చేసుకున్నాం. కనుక దేవుడు మనకి ఏం చెప్పాడో అదే వినాలి, అదే చెప్పాలి. ఓకేనండి, రైట్. ఇక్కడ ఏమన్నాడు 90వ కీర్తనలో, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే మాకు దేవుడవు. యుగ యుగములు దేవుడు మనకని తెలుసు, కానీ నివాస స్థలం ఏదో మనకు తెలియట్లేదు. అడ్రస్ లేకుండా ఎవరైనా వచ్చేసారు అనుకోండి, మీది ఏ ఊరమ్మా, ఎక్కడి నుంచి వచ్చారంటే ఏమో తెలియదన్నా అన్నారు అనుకోండి. అదేంటి మీది ఏ ఊరు, ఎక్కడి నుంచో ఏంటో తెలియదంటే తెలియదు. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, ఈస్ట్ గోదావరి కాకినాడ ఏరియా నుంచి వచ్చింది. ఒక అందమైన ఆవిడ వచ్చేసిందట, చాలా అందంగా ఉందంట ఆవిడ. ఎక్కడో మహారాష్ట్ర ఏదో ఊరికి తెలియదు, కానీ ఆవిడకు తెలుగు రాదు, హిందీ మాట్లాడుతుంది. నాకు తెలిసినటువంటి పెద్దనాన్నగారు అబ్బాయి ఫోన్ చేశాడు, అనయ్య ఈ అమ్మాయి ఎవరో పాపం వచ్చేసింది, ఇలాగా ఒంటరిగా వదిలేస్తే ఎలా ఉంటుంది, ఏంటో పాడు చేసేస్తారు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుగు రావట్లేదు, హిందీ మాట్లాడుతుంది, ఒకసారి మాట్లాడండి, అడ్రస్ అడగండి అన్నాడు. ఫోన్లోనే మాట్లాడాను. అమ్మ మీది ఏ ఊరు ఏంటంటే పలానా అడ్రస్ చెప్పింది. మరి ఎందుకు వచ్చారు తెలియదంట. మరి మీరు ఇక్కడ ఉంటారా అంటే తెలియదంట. సరే వాడు మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండండి, తన భార్య బాగా చూసుకుంటారు, మీరు ఎక్కడికి వెళ్ళకుండా బయటకు అని చెప్పేసి హిందీలో మాట్లాడాను నేను. హిందీలో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడ ఆ ఇంటి దగ్గర ఉండండి, తన భార్య బాగా చూసుకుంటుంది, వాళ్ళ అమ్మగారు ఉన్నారు అని చెప్పి నేను హిందీలో మాట్లాడాను. కానీ ఆమె ఎందుకు వచ్చేసింది మహారాష్ట్ర నుండి అని అంటే, అందుకే పిచ్చోళ్ళు అంటారు. అడ్రస్ తెలియకపోతే ఏమంటారు అన్నమాట. ఒకవేళ 2-3 ఊర్లు చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు మంచోళ్ళు అంటారా. మీరు ఏ ఊరు అన్నాం అనుకోండి, మాది మరలగూడ అండి, అక్కంపేట అండి, బుట్టాయి కూడా అన్నాం అనుకో, అమ్మో తేడాగా ఉంది మొత్తం. ఏ ఊరో తెలియట్లేదు, 3 ఊర్లు చెప్తున్నావు లేదా 4 ఊర్లు చెప్తున్నావు. ఇంతకీ మీది ఏ ఊరు, ఏది సొంత ఊరు, ఎవరు సొంత వారు? దేవుని పిల్లలుగా దేవుడు మనకి ఆత్మ సంబంధమైనటువంటి మాటలు, అంటే పరలోక సంబంధమైనటువంటి సందేశాలు ఇందులో రాయించాడు బైబిల్లో. దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆత్మానుసారంగా మనం వినాలి. శరీరపరంగా వింటే మనకు అర్థం కాదు, దాన్ని రిసీవ్ చేసుకోలేము, ఇబ్బందిగా ఉంటుంది. కనుక బైబిల్ అనేది మనకు అనుకూలంగా శరీర సంబంధంగా ఉండదు, మనకు నచ్చినట్టు ఉండదు. బైబిల్ ఇది ఆత్మ ఉంది చూసారు, లోపల ఆత్మానుసరమైనటువంటి సందేశాలు ఇందులో ఉంటాయి, పరలోక సంబంధమైనటువంటి సందేశాలు ఇందులో ఉంటాయి. కనుక ఇది ముందు మీరు మైండ్లో పెట్టుకోండి. బైబిల్ ఎప్పుడు కూడా శరీర సంబంధంగా ఉండదు, భౌతికంగా ఉండదు, భూ సంబంధంగా బైబిల్ ఎప్పుడు ఉన్నదనుకోండి. ఇది పరిశుద్ధ గ్రంథం అవుద్దా? అవదు. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథము అన్నారు. పరిశుద్ధాత్ముని చేత, శక్తి చేత 42 మంది రచయితల చేత రాయబడినటువంటి గ్రంథం. కనుక ఇది మనకు నచ్చినట్టు ఉండదు, గుర్తుపెట్టుకుని మొదటికి ఇది ఫిక్స్ అయిపోవాలి మీరు ఎప్పుడు కూడా బైబిల్. ఇక నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేయగలిగితే, మనం ఎక్కడ నుంచి వచ్చామో, మనది ఏ ఊరో, ఎవరమో, మనం ఏంటో తెలియకుండా అపవాది ఏం చేశాడు అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఇప్పుడు మీది ఏ ఊరు అన్నాం అనుకోండి, ఇప్పుడు మీరు అందరూ ఏం చెప్తారు? మనం అందరం ఒక మాట చెప్పండి, మీరు అందరూ మనది ఏ ఊరు చెప్పండి. ఓకేనా? ఫిక్స్ అయ్యారు కదా? డౌట్ ఉందా? మళ్ళీ ఎలాగ అడిగానంటే మీకు కంగారు వస్తుంది. ఇప్పుడు మన సొంత ఊరు, మన అందరి ఊరు ఏ ఊరు? హైదరాబాదా? మరలగూడెం. ఓకే, మీరు అలాగే ఉండండి, మీ సంగతి చెప్తాను. 4వ అధ్యాయము 4వ వచనం ఎక్కడ? మొదటి కొరింథీ పత్రిక 4:4 చదవండి. 2వ కొరింథీ చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఏముంది?
అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టండి. ఇక్కడే ఉన్నాను, అందరూ ఇక్కడే ఉన్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. లేని వాళ్ళు కూడా చెప్పొచ్చు. అదనమాట, మీకు అర్థమైపోయింది. ఇక్కడ మీరు ఈ పాయింట్ లేదంటే ఈ వచనాన్ని మనం కొంచెం మనసు పెట్టి ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రభు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచకుండా, తెలియకుండా, నేర్చుకోకుండా, నేర్పించకుండా మీకు సువార్త అనేటువంటి ఒక క్రమాన్ని చెప్పకుండా, చదవండి. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండినట్లు, ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత. ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైందా? యేసుక్రీస్తు వారు ప్రభు యొక్క మహిమ, ఆయన శక్తి, సువార్త, ప్రభావము ఇవేమీ తెలియకుండా, ఏమంటే ఈ సువార్తలో నేను పెట్టమని చెప్పలేదు. సిప్పూర గారికి కానీ, పుల్లాజీ గారికి కానీ, కొత్తపల్లి లోకా గారికి కానీ, వెంకటేష్ వాళ్ళు ఎవరికి నేను చెప్పలేదు మీరు పెట్టుకోండి సువార్త, నేను నెల వస్తాను, నేను చెప్పలేదు. వాళ్ళు వాక్యం విన్నారు, గ్రహించారు, ఆలోచించారు. అమ్మో సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించవలసిన బాధ్యత, భారం నా మీద ఉంది. ఒకవేళ సువార్త ప్రకటింపకపోయినాడలా పౌలు గారు ఏమన్నాడు? నాకు శ్రమ. ఈ సందేశాలన్నీ విన్నారు వాళ్ళు. విని అమ్మో నెలకొకసారి అయినా నా కుటుంబము ద్వారా కొద్దిమందికైనా దేవుని మాటలు వినిపించాలి, డబ్బులు ఖర్చు పెట్టైనా సరే అన్నటువంటి ఒక ఆత్మీయ ఆలోచనలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఎవరిని బలవంతం చేయలేదు, ఏమి చెప్పలేదు. నేను కనుక దేవుని వల్ల యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేసేసింది తెలుసా? సువార్త లేదు, గివార్త లేదు, ప్రార్థన లేదు, కూడిక లేదు, చర్చి లేదు, ఏమీ లేదు. హాయిగా తినేసి పడుకో. నీ ఊరు మరలగుడెం, నీ వారున్నారు, నీకు కుటుంబం ఉంది, నీకు భార్య భర్తలు ఉన్నారు, బంధం ఉంది, పిల్లలు ఉన్నారు, ఒక చక్కటి ఇల్లు ఉంది, కుటుంబం ఉంది. నీకు దేవునితో పని ఏంటి? సువార్తతో పని ఏంటి? ఆ వీధిలో వాళ్ళేదో వాక్కుంటే నువ్వెందుకు వెళ్ళి కూర్చోవాలి? గుడ్డోళ్ళని చేసేసింది అందరూ అక్కడ. యుగ సంబంధమైన దేవత, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డోళ్ళని చేసి నల్లగుడ్డ కట్టింది. కోర్టులోని ఒక బొమ్మ ఉంటుంది, న్యాయదేవత ఉంటుందా? కోర్టుకి వెళ్ళారా మీరు? కోర్టుకు మాకపోయినట్టు అనకంటే టీవీలో చూసి ఉంటారు, బొమ్మ ఉంటుంది. కోర్టులో న్యాయదేవత ఉంటుంది. ఇలాగా ఆ న్యాయదేవత అలా తక్కడి పెట్టుకుని కాటం ఉంటుంది, నిలబడి ఉంటుంది, బొమ్మ అనమాట. ఆవిడ కళ్ళుకి ఏం కడతారు? నల్లగుడ్డ. ఎందుకు కట్టారు? చట్టం, న్యాయం, ధర్మం నీకు తెలియకూడదు, నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపోవు. నల్లగుడ్డ కట్టేస్తారు. ఎవరికి? న్యాయదేవత, కోర్టులో బొమ్మ, ఒరిజినల్ కాదు. ఇంకెవరు కడతారు? నల్లగుడ్డ, బ్లాక్ క్లాత్. ఇంకెవరు కడతారు చెప్పండి? ఊరి అమ్మయ్య, తెలిసిపోయింది మీకు. తెలియదు అనుకున్నాను కానీ మీరు పెద్దోళ్ళే మొత్తం కదా. ఊరి తీస్తారు చూశారు. ఇక ఊరి కంబానికి ఎక్కిన తర్వాత పైన నల్లగుడ్డ, నల్ల మూసికేసేస్తారండి. ఇంకా చాలా రంగులు ఉన్నాయిగా, అది ఎందుకు వేయాలంటే ఇక చివరి చూచిన బ్లాక్ కలర్ అనగానే దేనికి చూసిన చెప్పండి? చావుకు చూచిన. ఎవరైనా చనిపోరు అనుకో, పెట్టి కూడా ఉండే రంగు ఏంటో తెలుసా? వైట్ క్లాత్ వేసి నల్ల రెబ్బని అంటారు. ఇది నలిపేందుకు? ఆ నల్ల క్లాత్ వేసేస్తారండి, వేసేసి ఊరి తీసేస్తారు. ఊరి తీసేసిన తర్వాత అతను చనిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? ఆ గుడ్డ ఇంక ఉపయోగం ఏంటి? తీస్తే ఏంటి, తీయకపోతే ఏంటి? ఊరి తీసేసిన తర్వాత చనిపోయిన తరువాత తీస్తారండి. మనిషి బ్రతుకుంటుండగా అపవాది, సాతాను, దుష్ట శక్తి నల్లగుడ్డ కట్టేసింది క్రైస్తవులతో సహా. నీకు సువార్తేటి? పని పాట లేదు, వాతావరణం బాగలేదు, వర్షాకాలం, బురద, అక్కడ ప్రార్థనతో నీకెందుకు? తినేసి పడుకో. పొద్దు నుంచి కష్టపడ్డావు, హాయిగా మాంసం కూర వండుకుని తినేసి నిద్రపో. గుడ్డోళ్ళని చేసేసింది అని ఉంది ఇక్కడ. ఎవరినే? కొన్ని బయట వాళ్ళు వదిలేద్దాం,
అందరినీ చేసేసిందండి. యుగ సంబంధమైన దేవత. నీ సొంత ఊరేదో, నీ సొంత వారెవరో తెలియకుండా మనోనేత్రాలుగా ఆత్మనేత్రాలకి ఏం చేసింది? మనం అనుకుంటున్నాం బాగానే చూస్తున్నాం కదండి, బాగానే కనపడుతున్నారు, దావిది గారు ప్రసాద్ గారు గుడ్డోళ్ళు అంటారు అనుకున్నారా? ఈ కళ్ళు కాదు, లోపడుంది ఆత్మనేత్రములు. ఆత్మనేత్రములు ఏం చేయకున్నట్టే మనోనేత్రాలు అంటే అవే ఆత్మనేత్రాలు గురుడ్డితనముగా మార్చేసింది. నీకేం తెలియకూడదు, నువ్వు వాక్యం తెలియకూడదు, నువ్వు ప్రార్థనకి వెళ్ళకూడదు, నువ్వేం చేయకూడదు, నువ్వు దేవుని కోసం ఆలోచించకూడదు. ఏం చేసింది? మొత్తం ఎప్పటి వరకు తీరిది. అందుకనేమో మన బైబిల్ పైన ఏముంటుంది? నల్ల కవరు. దానికి జిప్పే వల్లనే అది తెరవకో. బైబిల్కి వేసింది నల్ల కవరు. ఏమన్నా నల్ల కవర్ కానీ కలర్లు వేసుకోరా? నేను అందుకే బ్లూ కొనుక్కున్నాను, అది పచ్చది. మన బైబిల్కి కూడా వేసేసింది. మన ముఖాలకు కాదండి, మన ఆత్మనేత్రాలకే కాదట, బైబిల్కు కూడా బ్లాక్ జిప్ పెట్టింది కవరు. ఎక్కువ శాతం బైబిల్కి ఏముండదు చెప్పండి, ఇప్పుడంటే రంగులు వచ్చాయి, నల్లట్టే ఉంటుంది. మరి ఏ పుస్తకానికి ఉండదండి నల్లట్ట? ఏ గ్రంథానికి ఉండదు చూసారా? ఖురాన్కి ఉండదు, భగవద్గీత ఇతర హిందవ సహోదరుల గ్రంథాలకు ఉండదు, అలాగే స్కూల్లో పాఠ్య పుస్తకాలు పిల్లలు చదువుకునే పుస్తకాలకు ఉండదు. బైబిల్కి ఎందుకు వచ్చింది నల్లట్ట? చూసారా? అంటే బైబిల్కి కూడా ఏం చేసిందంటే జిప్పి పెట్టే, బీరువాళ్ళ తోసే, దేవుని నిద్రపో. చూసారండి? ఏమంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది అందరినీ కబళించి ఉంది. ప్రమాదపు అంచులలోనికి వాడు తీసుకుని వెళ్ళి ప్రపంచాన్ని వాడు గుప్పిట్లో పెట్టుకున్నాడు. దేవుడెవరో తెలియకుండా చేసేసాడు. అందుకే మనం అంటున్నాం నాది మరలగూడెం. ఏమండి? ఇంకొంచెం ముందుకు వెళ్ళి కొన్ని సంగతులు చూసిన తర్వాత మీకు స్క్రీన్ మీద కొన్ని దృశ్యాలు చూపిస్తాను. ఇక ప్రసంగి గ్రంథము 12:2 వచనాన్ని మనం ధ్యానిస్తే, బాల్య దినముల యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. ఎప్పుడట? బాల్య దినములు. చిన్నప్పుడు ఎవరైనా చర్చకు వస్తారా? చిన్నప్పుడు దేవుడు నమ్ముకుంటారా? చిన్నప్పుడు ఎవరైనా బాప్తిసం తీసుకుంటారా? చూడండి, యవనస్తులు ఎక్కువ శాతం వాళ్ళు సరిగా మందిరానికి రారో, సహకరించరో, పని చేయరు. ఇంకా రాజేష్ అంటే పెద్ద వయసు కనుక, వయసు దాటిపోయింది కనుక లొంగుతున్నాడు, లేకపోతే దొరుకుతాడు మనకి. ఈ రాజేషే. ఈ యవనస్తులు చూడండి, సహకరిస్తారా? రారు, గుడికి రారు. వారు బాబు ఏదో పని చేయరా, సహాయం చేయరా అనుకోని, మాకు ఖాళీ లేదు. మరి అందుకే ఏం చేసింది? వీళ్ళని కూడా బెండ్ చేసేసింది. రై, నీకు ఇప్పుడు ఈ వయసులో భక్తి ఏంటి, ఈ వయసులో గుడి ఏంటి, అవతల బా, నేను ఆడుకెళ్ళి శుభ్రంగా ఆడుకో, ఎంజాయ్ చేయి. మీ అమ్మగారు నాన్నగారు వెళ్తారులే, వాళ్ళు వెళ్తారు, వాళ్ళ వయసు అయిపోయింది కదా. ఈ వయసులో నీకు ప్రార్థన ఏంటి? ఈ వయసులో నీకు భక్తి ఏంటి? ఎంజాయ్ చేయి, చర్చికి వెళ్ళకు. అదొక పాట నా దగ్గర ఉంది, వీడియో పాట. బాల్య దినముల యందు నీ సృష్టికర్త నిన్ను కన్న నీ దేవుడెవరో చిన్నప్పుడు తెలిసిపోవాలి. కానీ మనకి ఎప్పుడు తెలుస్తుంది? 70 ఏళ్ళు వచ్చినా తెలియదు. తెలుస్తుందా? ఎందుకు తెలియదు తెలుసా? గుళ్ళోకి వెళ్ళిన కాడి నుంచి చివరి కూర్చుంటారు కుర్చీలో. ఓగులమ్మ అంతేనండి, ఇది బాగా తెలిసిన. ఇంకా అలా నిద్రపోతుంటే ఏమింటారండి అంటే వినే వయసు కాదు అది. ఎందుకంటే ఒకవేళ విందామన్న బాడీ, శరీరం వయసు దాటిన తర్వాత ఏం చేయలేం మనం వాళ్ళని. ఒక ఊర్లో అలాగే ఉపవాస ప్రార్థనలు పెట్టారు, వాక్యానికి పిలిచారు నన్ను, ఈస్ట్ గోదావరిలో ద్రాక్షారం ఏరియా. అక్కడ వాకింగ్ చెప్తున్నాను. మధ్యాహ్నం సరిగా 2 గంటలకు ఇచ్చారు నాకు, మధ్యాహ్నం మధ్యాహ్నం. అందులో అందరూ పెద్ద వయసులే ఉన్నవాళ్ళే, అందరూ అమ్మమ్మలే, అందరూ నానమ్మలే ఉన్నారు. ఏమంటే చిన్న పాకది తాటకి చర్చ అన్నమాట. అందులో వాకింగ్ ఎప్పటికి వెళ్ళాను నేను, ఫాస్ట్ గారు పిలిస్తే. మొత్తం అలా గోడ ఉంది, మట్టి గోడ. ఆ చివరు కూడా జారిపడిపోరు అమ్మమ్మలో, మొత్తం జారిపడిపోరు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాత్రం ఊగిపోతూ ఉన్నారు ఇలాగా, ఇంకా మొత్తం చేసినట్టుగా. ఆ వెనకాల గోడ ఉన్న వాళ్ళు మాత్రం ఇలా బిగిసిపోరు అన్నమాట. కళ్ళజోళ్ళు పెట్టుకున్నారు, స్పెట్స్. ఇంకా స్పెట్స్ వాళ్ళు నిద్రపోతున్నారు తెలుస్తుంది, ఏం తెలుస్తుంది. ఇదొక మా అమ్మ, ఇదొక మా ఇది. కళ్ళజోళ్ళు పెట్టేసారు అమ్మమ్మలు అందరూ. గోడకు జారిపడిపోలా ఉండిపోరు, బిగిసిపోరు, మేకులాగా దిగేసిన మేకులాగా.
చూశాను ఒక అరగంట సేపు. ఎందుకంటే నిద్రపోతే నాకు ప్రసంగం రాదు, ఎవరైనా నిద్రపోతే వాక్యం వినకపోతే నేను చెప్పలేను. నేను ఉన్నది నలుగురైనా ఇద్దరైనా వాక్యం కరెక్ట్గా ఇంటే చెప్తాను, లేదా క్లోజ్ చేస్తాను. అమ్మ నిద్రపోకండి అన్నాను. మొత్తం మీద అలాగైతే కళ్ళజోడు కాసేపు ఇదుపుకున్నారు. అలాగ మరలా 10 నిమిషాలకు పావు గంటకి అలాగే ఇంచుమించు 4-5 సార్లు అన్నానండి. ఇంకో 5వసారి వీళ్ళ అమ్మమ్మ కోపం వచ్చింది. వాళ్ళు ఎవరో మనకు తెలియదులే. కోపం వచ్చి అంటది, అయ్యగారు నన్ను అంటున్నారేంటి మీరు, ఇళ్ళ అందరూ నిద్రపోతున్నారు అన్నది. అయ్యి బాబు నీకు నమస్కారం అమ్మమ్మ, పడుకో. అందరు అమ్మమ్మలే, పడుకో. నేను కదపను. ఇంకా నాకు ఇబ్బంది వచ్చింది, మానేసిన ప్రార్థన ప్రసంగం ఆపేసాను. ఇంక ఎలాంటి వాళ్ళకి చెప్పడం కష్టం. అందుకే బైబిల్ అంటుంది, బాల్య దినముల యందు నీ దేవుని నమ్ముకోవాలి, స్మరించాలి, ఆరాధించాలి. అప్పుడే మనకు తెలుస్తుంది నీ ఊరేంటి, నీ అడ్రస్ ఏంటి. ఈరోజు దేవుని పిల్లలుగా ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మన అడ్రస్ మనకు తెలియలేదంటే సొంత ఊరేంటో మనకు తెలియకుండా చేసేసింది అని అంటే మనం అందరము కూడా ఎక్కడ ఉన్నాం చెప్పండి? మత్తులో ఉన్నాం, అంధకారంలో చీకటిలో ఉన్నాం. కనుక ఇంకొంచెం బైబిల్లోనికి వెళ్ళి మరొక మాటను మీకు చూపిస్తాను. ఆదికాండము 49:29. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. ఆదికాండము 49:29 ఏముందంటే, ఏమండి ఇప్పుడు మనం సొంత ఊరు కోసం మాట్లాడుకున్నాం. అంటే సొంత ఊరు ఏది అని అడగగానే ఎవరైనా చెప్పేది అదే. మనం ఎక్కడ ఉంటున్నామో, ఎక్కడ ఇల్లు కట్టుకున్నామో అదే ఊరు చెప్తాం మనం, మన అడ్రస్ ఎక్కడుందో. కానీ బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక చక్కటి సందేశాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఏమంటే ఇక్కడ యాకోబు గారు మరణ వాంగ్మూలం మాట్లాడుతున్నాడు. మరణ వాంగ్మూలం అంటే ఎవరైనా మంచం మీద ఉన్నారనుకోండి, చివరి దశకి అంటే చనిపోయే టైంకి వచ్చేసరికి ఏం చేస్తారో, కూతుర్ని, కోడల్ని, కొడుకుల్ని అందరం పిలుచుకుని, ఇదిగో ఈ 3 ఇల్లు కట్టాను, ఒక ఇల్లు నీకు, కింద ఒకళ్ళు పైన ఒకళ్ళు అని 5 ఎకరాలు ఉంది. అందులో 4 ఎకరాలు ఒక ఎకరం నువ్వు తీసుకో. నా చెవులు ఏమో మంచం కింద పెట్టాను. ఇంకేమిటో డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి, పట్టాకాయితేలు, పట్టీలు, బంగారం ఇవన్నీ నువ్వు సంపాదించిందంతా ఎక్కడుందో వీళ్ళు చనిపోయేటప్పుడు వీళ్ళని పిలిచి వీళ్ళకి చెప్పుతారండి. చివరి చూపులు అంటారు చూసారు, దాన్నే మరణ వాంగ్మూలం అంటారు. దాన్ని చివరి చూపుల్లో చివరిగా మాట్లాడతారు. ఎవరో పిలిచి, ఇంకా నేను పోతున్నానమ్మా, అవన్నీ మీరు తీసుకోండి. ఇప్పుడు యాకోబు గారు మరణ వాంగ్మూలం చేస్తున్నాడు. ఆయన మరణ దినం వచ్చేసింది, ముసలితనం వచ్చేసింది. ఏమని చేశాడు చూడండి. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించి ఇలాగన్నాడు, నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళిపోతున్నాను. ఆగుదాం. మరలా అందులో చివర మరొక మాట ఉంటుంది, లాస్ట్ వచనంలో కూడా సేమ్ మాట ఉంటుంది చూడండి. యాకోబు తన కుమారులను పిలిచి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళతో మరణ వాంగ్మూలం చేసి ఇంక చాలించి కాళ్ళు చాపుకున్నాడా, ఏమన్నా కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు. అమ్మయ్యా, 2వ పాయింట్ కూడా వచ్చేసింది మనకి. సొంత వాళ్ళు ఏరి, మీ సొంత వాళ్ళు లేరా మనం అనుకోండి, ఎన్ని పేర్లు చెప్తావు మనం. ఏమండి, మా అమ్మండి, మా నాన్నండి, మా అత్తగారండి, మా చిన్నత్తగారండి, పెద్ద మేనత్త అండి, మేనలుడండి. అబ్బా, వీళ్ళందరూ ఎవరు? అన్నయ్య అండి, తమ్ముడండి, డాడీ అండి. వీళ్ళందరూ సొంతవారా? మరి సొంతవారు అయితే సొంత వారి దగ్గర ఉన్నాడా? సొంత వారి దగ్గరికి వదిలి సొంత వారి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు యాకోబు గారు. బైబిల్ చాలా టేస్ట్గా ఉంటుంది. యాకోబు వాళ్ళకి కొడుకులను పిలిచి వాళ్ళకి మరణ వాంగ్మూలం చేశాడు. నాయనా, నేను చేయవలసింది చేశాను, మీరు దేవుణ్ణి వదిలిపెట్టకండి. ఇదే మరణ వాంగ్మూలం దావీదు గారు కూడా చేశాడు. రాజుల గ్రంథంలో చదవద్దు, 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. దావీదు గారు కూడా
సొలొమోను తన కొడుకుని సొలొమోను పిలిచి చివరి వాంగ్మూలం చేస్తున్నాడు, నాయన లోకులు పోవు మార్గములో నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ యాకోబు గారి దగ్గరికి వచ్చేసరికి యాకోబు గారు అంటున్నారు, నా స్వజనుల యొద్దకు నేను వెళ్ళిపోతుంది. ఇదేంటి, నీ సొంత వారు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారా, పైన ఉన్నారా? మీరు చెప్పండి సార్. అమ్మా ఇంకెలా వచ్చింది కనుక జాయిగా నేను చెప్పాను కదా, నా వెనక వస్తారు మీరు, తప్పదు. ఇది చెప్పకముందు అడిగితే మా పెద్దత్తగారండి పక్క ఊర్లో ఉందండి, మా మామగారు ఇక్కడ అడుగులో ఉన్నాడండి. యాకోబు గారు సొంత వారిని వదిలి వెళ్ళిపోతున్నాడా, సొంత వారి దగ్గరికి వెళుతున్నాడని అంటే స్వజనులు సొంత వారు. మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? భూమి మీద నీ కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ కదా? కాదండి, నీ ఊరు ఇది కాదు, మన ఊరు ఇది కాదు, మన వాళ్ళు మీరు కాదు, వీళ్ళ కాదు, మరి ఎవరు? ఎలా చెప్తూ ఉంటే మీకు కొంచెం తేడా ఉంటుంది. ఈయన్ని ఇక్కడ విశాఖపట్నంలో పెదవాల్తీరు దగ్గర ఉంది హాస్పిటల్ ఒకటి. ఏ హాస్పిటల్? మెంటల్ హాస్పిటల్. వైజాగ్లో పెదవాల్తీరులో ఒకటి ఉంది. ఇటు వెళ్తేనేమో హైదరాబాద్లో ఎర్రగడ్డలో ఒకటి ఉంది. ఎర్ర అయిపోద్ది అక్కడికి వెళ్తే, పిచ్చి హాస్పిటల్, కరెంట్ ఎట్టేస్తారు. ఇదేంటి, సొంత ఊరు ఇది కాదంటున్నాడు, సొంత వాళ్ళు వీళ్ళ కాదంటున్నాడు. ఏంటి యాకోబు గారు చెబుతున్న మాట ఏంటి? నేను స్వజనుల యొద్దకు, స్వజనులు నా సొంత వారు ఎక్కడున్నారు? నీ సొంత వారు ఏరి? నీ సొంత వారు పరదేశంలో ఉన్నారు వాళ్ళు. మరి ఇక్కడ ఉన్నది నీ కొడుకులను వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళ సొంత వాళ్ళు అయితే వాళ్ళు అంటున్నావు. నువ్వు పైన ఎవరు ఉన్నారు నీకు? కింద కొడుకులు ఉన్నారుగా. యాకోబు 12 మంది కుమారులు. యాకోబు ఇశ్రాయేలు, ఆశీర్వదించబడిన వాడు, దేవుడు ఎన్నుకున్నవాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు. 12 గోత్రాలు కలిగినటువంటి గోత్రాలకు తండ్రిగా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు యాకోబు గారు. వీళ్ళందరినీ వదిలేసి నా స్వజనులు అంటున్నాడు ఏంటి? దయచేసి మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఈరోజు ఎవ్వరికి తెలియకుండా ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చో, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలో తెలియకుండా చేసేసింది యుగ సంబంధమైన దేవత సాతాను, అపవాది. అది చాలా పేర్లు ఉన్నాయి. నిజంగా దేవుని వల్ల మనం ఇలా బైబిల్ ఆలోచిస్తున్నప్పుడు ఏమంటే ఏంటి మనకి ఏం అర్థమవుతుందో చెప్పండి. దేవుని వల్ల ఏమంటే ఓల్డేజ్ హోమ్ అంట. ఓల్డేజ్ హోమ్ అంటే తెలుసా? వృద్ధాశ్రమం, అనాథాశ్రమం. ఓల్డ్ హోమ్ అంట. ఓల్డ్ హోమ్లోకి వెళ్తే లోపడంతా గోల్డే. ఓల్డ్ హోమ్ అంటే ముసలోళ్ళు అండి, పెద్ద వయసు వచ్చిన వాళ్ళని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పిల్లలు ఏం చేస్తారో వీడియో చూడండి, చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎవరో వారు బయటపడుతుంది. ఇప్పుడు చూద్దరు కానీ మీరు ఎవరి వారు, ఏది సొంత ఊరు, ఎక్కడి నుంచి వచ్చాం మనం, ఎవరు వారు ఎలా మిగిలారు చివరికి. లైట్స్ ఆఫ్ చేయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ దగ్గరున్న పుణ్యక్షేత్రం. ఇది మనకు తెలిసిన పుణ్యక్షేత్రాల్లాంటిది కాదు, దీనికో ప్రత్యేకత ఉంది. తల్లివడిలో ప్రవలించే బిడ్డవలేను, నా తల్లి తండ్రిలా వడిలోనే బిడ్డవలేను. తల్లివడిలో ప్రవలించే బిడ్డవలేను. తామెవరో తమకే తెలియని మానసిక వికలాంగులకు, తమకంటూ ఎవరూ లేక భిక్షమడుగుతూ జీవిస్తున్న వారికి అన్నీ తామై నిలిచిన అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రమిది. మతిసిమితం కోల్పోయి రోడ్ల మీద తిరుగుతూ, రాళ్లతో కొడుతూ, చెత్త కుప్పల పొంటి తిరుగుతూ, కుక్కలు పందుల మధ్యన జీవిస్తున్న వీళ్ళని చూసి నాకు చాలా బాధేసింది. కొంతమంది అన్నం లేక చనిపోతూ ఉన్నారు, కొంతమంది రోడ్డు ప్రమాదంలో చనిపోతూ ఉన్నారు. ఏంటి వీళ్ళ జీవితాలు ఇంతేనా, వీళ్ళ బ్రతుకులు ఇంతేనా? అప్పుడు అనుకున్నాను, ఇది కాదు ఇంకేదో ఒకటి చేయాలని. ఎవరూ పట్టించుకోని వీరిని చేరదీసి కూడు గుడ్డ నీడ కల్పించినదే పుణ్యక్షేత్రమని 2010లో వీరి కోసం తమ వంతు సాయం చేస్తున్న వారే వీరి అమ్మా నాన్న అన్నారు ఈ ఆశ్రమాన్ని ప్రారంభించిన శంకర్. ఒక అనాథని తీసుకొచ్చి, ఆమె పేరు సుశీలమ్మ, వయసు 80 సంవత్సరాలు ఉంటుంది. ఆమె చెత్త కుప్పల పొంటి తింటూ జీవించేది. ఆ అమ్మని 2010లో ఫిబ్రవరి 1న
నేను ఆ అమ్మని తీసుకొచ్చి, ఆ అమ్మ చింపిరి జుట్టుతో ఉన్నది, స్నానాలు చేయక కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఆ అమ్మకు మంచి గుండు గీయించి స్నానాలు చేయించి ఒక మంచి చీర కట్టి, అప్పుడు అనిపించింది ఇంకా నేను ఏదో ఒకటి చేయగలుగుతానని చెప్పి నేను ఆశ్రమం స్థాపించాను. ఆశ్రమం స్థాపించిన 3-4 రోజులకు నా ఫ్రెండ్స్ కూడా తోడై నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి అమ్మకు సహాయం చేశారు. అప్పుడు అనిపించింది ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద ఎక్కడ చూసినా చౌటుప్పల్లో 20-30 మంది కనపడ్డారండి. అప్పుడు అనుకున్నాను నేను చేయవలసిన కార్యం ఇంకా చాలా పెద్దగా ఉంది. ఒక్కరితో మొదలైన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు 1000 మంది ఆశ్రయం పొందారు. ఇప్పుడు సుమారు 600 మంది ఇక్కడ ఉంటున్నారు. ఎంచుకొని బట్టలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ, అంటే రకరకాలుగా ఇలా ఉన్న 600 మందిలో మంచి మంచి చదువుకున్న వాళ్ళు, మంచి మంచి వ్యాపారాలు చేసిన వాళ్ళు, మంచి మంచి ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉండుంటారని అనుకుంటా ఉన్నాను. ఇంగ్లీష్లో మాట్లాడతారు, తెలుగులో మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు, తమిళ్లో మాట్లాడతారు, అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ పునర్జన్మ గావించబోతున్నాము. మతిసిమితం కోల్పోయి జుట్లు పెంచుకొని వీళ్ళు భయంకరమైన స్థితిలో ఉంటారు. వీళ్ళని ముట్టుకోవాలంటేనే భయపడతారు. మాకు కూడా భయం వేసిందండి కొత్తలో. మేము ఇప్పుడు ఈ రోజు కూడా వెళ్ళి మేము పట్టుకోవాలంటే మా మీద దాడి చేయడము, మమ్మల్ని కొరకడము, మమ్మల్ని గిచ్చడము, మమ్మల్ని ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు. అయినా కానీ ఈ వ్యక్తిని తీసుకురావాలి, గుండు గీయించాలి, స్నానాలు చేయించాలి, మంచి భోజనం పెట్టాలి, ఇతను ఎవరో తెలుసుకోవాలి, మంచి ట్రీట్మెంట్ అందించాలని నేను అనుకుంటానండి ఈ విషయంలో. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వారిని చూసుకోవడానికి దాదాపు 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రోజుకు 2 పూటల భోజనానికి 250 కేజీల బియ్యం, 120 కేజీల కూరగాయలు, 30 కేజీల కందిపప్పు అవసరమవుతుంది. వీటన్నింటికీ రోజుకు దాదాపు 50,000 నుంచి 60,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. భోజనం ఖర్చులు, సిబ్బంది జీతాలు, వైద్యం, కరెంటు ఖర్చులు ఇలా అన్నీ కలుపుకుంటే నెలకు ఈ ఆశ్రమం నిర్వహణకు 25 లక్షల రూపాయలకు పైగానే ఖర్చవుతుందని చెప్పారు శంకర్. వీటన్నింటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది దాతలు సహకారం అందిస్తున్నారు. ఇక్కడున్న వారిలో కొందరికి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకం కింద నగదు, బియ్యం అందుతున్నాయి. భర్త చనిపోవడంతో ఒంటరిగా మిగిలిన బాలమ్మ తన 13 ఎకరాల భూమిని ఈ ఆశ్రమానికి రాసిచ్చేసి తాను కూడా ఇక్కడే జీవిస్తున్నారు. అంత మంచిగానే తానం చేపిస్తాను. మనిషి పెట్టిండు, ఆవే బట్టలు ఇస్తుంది, తానం చేపిస్తుంది, బువ్వ తెచ్చిస్తుంది, చాయ్ తెచ్చిస్తుంది. నేనేం ఇంత పని చేసేది లేదు. ఇంకేమంటే నెత్తి కూడా చూస్తుంది ఆమె. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో వీరిలో 200 మందికి కరోనా సోకింది. ఈ ఆశ్రమం వారు వారిని ప్రత్యేకంగా ఉంచి వైద్య సేవలు అందించడంతో అందరూ కోలుకున్నారు. అనారోగ్యంతో ఉన్నవారికి ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చికిత్స చేయిస్తుంటారు. నార్కట్పల్లిలోని కామినేని హాస్పిటల్ యాజమాన్యం కూడా కొందరికి ఉచితంగా వైద్య సేవలందిస్తోంది. ఇక్కడికొచ్చిన 1000 మంది మానసిక రోగులు అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత వారి కుటుంబాలతో కలిశారు. మతిస్థిమితం కోల్పోయి పెళ్ళైన కొత్తలో అతను కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు. ఒక అతను వాళ్ళ పాప పుట్టింది, పెద్దదయింది, 10th క్లాస్ అయింది, 15 సంవత్సరాలు వయసు వచ్చింది. నాన్న లేడు అని చెప్పి స్కూల్లో రాసి మా నాన్న చనిపోయింది అని చెప్పి అనుకున్న ఆ పాపకు ఆ తండ్రిని నేను అప్పచెప్పినప్పుడు ఆ ఆనందాన్ని నేను చాలా పొందానండి. ఆ పాపలో చూస్తున్నటువంటి సంతోషం, వాళ్ళ భార్యలో ఉన్నటువంటి ఆనందాన్ని నేనైతే ఏర్చేశాను. నేను మరికొందరు రోగులు ఆరోగ్యవంతులైన తరువాత ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు. సార్ ఇక్కడికి రాకముందే నేను బాగా గడ్డం పెంచుకొని రోడ్ల మీద తిరుగుతున్నాను సార్. అప్పుడు అంత మతిస్థిమితం బాగాలేకుండా సార్. అప్పుడు మన అమ్మా నాన్న శంకర్ సారు ఇక్కడ తీసుకొచ్చారండి. 4 సంవత్సరాలు అవుతుంది సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా అప్పుడు కూడా నాకు మతిస్థిమితం లేదు సార్. తర్వాత క్రమంగా ఇప్పుడు ఆరోగ్యంగా బాగున్నాను సార్. బాగున్న తర్వాత ఈ ఆశ్రమం శంకర్ గారు
నన్ను ఇప్పుడు అకౌంటెంట్గా 2 సంవత్సరాల నుంచి ఆశ్రమం సంబంధించిన లెక్కలన్నీ నేనే చూసుకుంటున్నాను సార్. అమ్మా నాన్న పుణ్యక్షేత్రం సేవలను దేశవ్యాప్తంగా అందించడమే తమ ఆశయమని శంకర్ అంటున్నారు. ఇది ఇప్పుడు 2 acres ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అండి. గవర్నమెంట్ అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రాన్ని గుర్తించి మేము చేసే సేవలను గుర్తించి ఈ ల్యాండ్ 2 acres ల్యాండ్ కలెక్టర్ ముక్తేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, మినిస్టర్ జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది ఇవ్వడం జరిగిందండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నాము. 1 lakh SFT, 1 లక్ష SFT, ఒక 5,000 మంది. చిన్నప్పటి నుంచి రక్తాన్ని చెమటగా మార్చి ఒక పురుషున్నో లేదా ఒక స్త్రీని వివాహం చేసుకొని కష్టపడి పిల్లలను కని వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళ కోసం ఆస్తులు సంపాదించి కూడబెట్టిన తర్వాత వీళ్ళని తీసుకొచ్చి ఇలాగ అనాథాశ్రమంలో పడేస్తున్నారు. వీళ్ళు ఎవరైనా లేని వాళ్ళు అంటే కాదండి, కోటీశ్వర్లు, లక్షాధికారులు, కోట్లు కలిగిన వాళ్ళు. ఒక తల్లి అంటుంది, నా కొడుకులిద్దరికి 6 కోట్లు ఇచ్చానండి, కానీ వాడు నన్ను ఇందులో పెట్టాడు ఆశ్రమంలో. 6 కోట్ల ఎవరి కోసం కష్టపడ్డావు? 6 కోట్లు ఇచ్చిన తల్లికి ఆ తల్లిని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేశారండి, అనాథాశ్రమంలో. అక్కడ ఏడుస్తూ ఉంది. ఎవరు నీ వారు? నిన్ను కన్నవారు, నువ్వు కన్నవారు నీ వారు అనుకుంటున్నావా? వారి కోసం నువ్వు కూడబెట్టి సిద్ధపరిచి సంపాదించి అయ్యో నా పిల్లలు ఆనందంగా ఉండాలని ఎంతో ఆశలు పెట్టుకుంటున్నారు చూశారు. వాళ్ళ చివరి దశ ఇదేనండి. వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? ఆవిడ అంటుంది, తల్లిగారు ముసలామె కోడలు కొడుతుందండి, దెబ్బలు చూశారుగా. ఆవిడ ఏం చేసిందని కొట్టింది చెప్పండి? ఆవిడ వయసు చూసారు ఎంత ఉందో? ఆవిడ 16 సంవత్సరాలా? అంత ముసలితనములో పండు ముసలామె ఏం చేస్తుంది చెప్పండి? ఆమె ఎవరన్నా కొడతాదా, తిడతాదా, ఎక్కడైనా గొడవలు పెడతాదా? ఆ వయసులో కోడలు కొట్టవలసిన అవసరం ఏంటి చెప్పండి? దెబ్బలు చూపించిందిగా, చేతి మీద చూడండి ఎలాంటి దెబ్బలు ఉన్నాయి. మనం అనుకుంటున్నాం ఇది మన సొంత ఊరు, మనవారు అనుకుంటున్నాం. బైబిల్ అంటుంది కాదు, ఇది నీ ఊరు కాదు, నీ వారు కాదు. లోకాసు వార్త 16:25, లోకాసు వార్త 16:25 వచనం చూద్దాం మనం. ఇలాంటి ఎన్నో గాథలు ఈరోజు కళ్ళ ముందు కనిపించట్లేదా చెప్పండి? బైబిల్ వాస్తవాలు మాట్లాడుతుంది దేవుని వల్ల, అది మనకు అర్థం కాదు. బైబిల్ని మనం ధ్యానించడం, దాన్ని మనం రిసీవ్ చేసుకోవడం, దాన్ని మనం ఆలోచించడం, బైబిల్ని మనం వెంటనే బైబిల్లోనికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది దేవుని వల్ల. కోట్ల రూపాయలు కష్టపడి సంపాదించి కూడబెడితే ఈరోజు ఎందుకు చెప్పండి వీళ్ళని బయటకు తోసేసారు? ఎవరు లేరు అనుకుంటున్నారా? కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, మనవాళ్ళు మనవరాలు, కుటుంబం అంతా ఉందండి. మరి ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారంటే, వాళ్ళు అడిగితే మీరు ఏ ఊరంటే తెలియదు అంటున్నారు. మీ వారెవరంటే మా వారెవరో నాకు తెలియదు. ఎవరో జాలి కలిగిన వాడు కొడుకు ఏదో కోడలకు తెలియకుండా వచ్చి చూసి వెళ్ళొచ్చేమో, అలాంటి వారు కూడా ఎక్కడో. ఇక్కడ ఒక ధనవంతుడు కనపడుతున్నాడు, ధనవంతుడు తర్వాత ఒక దరిద్రుడు కనపడ్డాడు, ఆయన పేరు లాజరు. ధనవంతుడు చనిపోయాడు, సుఖాన్ని అనుభవించి భూమి మీద దేవుడంటే తెలియకుండా పాతాళానికి జారిపోయి బాధపడుతున్నాడు ధనవంతుడు. ధనవంతుడికి పేరు లేదు, ఇక్కడ రాయబడలేదు, కానీ దరిద్రుడి పేరు మాత్రం రాయబడింది. ఏం పేరు ఆయన పేరు? లాజరు. ఈ లాజరు గారు చనిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కూడా చెప్పండి, అక్కడ ఏముంది? 22-23 వచ్చిన చదవండి. లోకాసు వార్త 16:22 చదవండి. ఆ దరిద్రుడు చనిపోయాడు, దేవదూతలు వచ్చేసాయి, అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. ఎందుకు? అబ్రహాము ఎవరు, ఈ లాజరు దరిద్రుడు ఎవరు? అబ్రహాముకి దరిద్రుడికి సంబంధం ఏంటి చెప్పండి? మీరు జాగ్రత్తగా వింటున్నారా? విన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. దేనికి మాత్రం లోటు ఉండదు. అబ్రహాముకి దరిద్రుడికి సంబంధం ఏంటి చెప్పండి? భూమి మీద దరిద్రుని అనుభవించాడండి. ఇల్లు లేదు, ఆకలి లేదు, కట్టుకోవడం బట్టలు లేవు, పోనీ ఆహారం ఉందంటే తిండి కూడా ఎవరో పెట్టలేదు. ఈ ధనవంతుడు కూడా కనీసం రొట్టు ముక్క కూడా పెట్టలేదు. అతను చేసిన తప్పు అదే.
ఇంటికి వచ్చాడుగా దరిద్రుడు. వచ్చిన తర్వాత కనీసం నీకు బోళ్ళు ఉంది కదా, ఉన్నప్పుడు ఏం చేయాలి, రొట్టు మొక్క పెట్టుంటే పుణ్యం వచ్చేదేమో. ధనవంతుడి మీద ఉన్న కంప్లైంట్ అదేనండి. ఇప్పుడు ఈ దరిద్రుడు భూమి మీద లాజనటువంటి దరిద్రుడు కురుపులతో కుక్కలు నాకి గజ్జితో చచ్చిపోయినటువంటి ఈ దరిద్రుడు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశుకు వెళ్ళి పరదేశులో అబ్రహాము రొమ్మును అనుకున్నాడట. దీని అర్థం మీకు చెప్పమంటారా? మీకు అర్థమయ్యేలాగా బాగానే భార్య భర్తలు కౌగులించుకుంటారని చూసారు, అది దీని అర్థం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ దరిద్రుడు అబ్రహాము రొమ్ము సొంతవారండి. అబ్రహాం ఎవరు? సొంతవాడు. దావీదు ఎవరు? సొంతవాడు. లాజరు ఎవరు? సొంతవాడు. ఏలి ఎవరు? సొంతవాడు. మోషే ఎవరు? సొంతవారు. యాకోబు ఎవరు? అబ్రహాం ఎవరు? మోషే. వీళ్ళందరూ ఎవరు? మన సొంతవారు. భూమి మీద ఉన్నది మనవాళ్ళు కాదు. మనం అనుకుంటున్నాం వాళ్ళనే నమ్ముకున్నాం, వాళ్ళ మీదే ఆశలు పెట్టుకున్నాం. అరే నువ్వేదో ఒకటి చెయ్యరా, చేసేది ఏముండదు, తీసుకెళ్ళి అవతల పడేస్తున్నాడు. నడి రోడ్డు మీద వదిలేశాడండి తల్లిదండ్రులు. ముసలు పండు వాళ్ళు తీసుకొచ్చి బండి మీద తీసుకొచ్చి కింద వదిలేసి మూటగెరపెట్టిపోయాడు. ఒక పాటలో ఉంటుంది, అది ఎక్కడ పాటలో చూపిస్తాను మీకు, లాస్ట్లో పాట ఉంటుంది. ఎవరు చెప్పండి సొంతవారు? ఎవరు మనకు సొంతవారు? ఏది మన స్టాండర్డ్? కూడా వాళ్ళని అడిగితే మీది ఏ ఊరు అంటే మాకు తెలీదు. ఇప్పుడు ఎక్కడున్నారంటే అనాథాశ్రమంలో ఉన్నారు. అది మీ ఊరు అంటే కాదు. నువ్వు ఎక్కడ పుట్టావు తెలీదు, ఇప్పుడు ఎక్కడున్నావు తెలీదు, ఏం చేస్తున్నావు తెలీదు, ఎక్కడికి పోతావు తెలీదు. తెలియకుండా బ్రతికేసావు ఎంతకాలం నువ్వు. సొంత ఊరు తెలీదా? తెలీదు. నువ్వు ఎక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చావు, నిన్ను ఎవరు తీసుకొచ్చారు, మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలియకుండా చేసింది. యుగ సంబంధమైన దేవత గుడ్డోళ్ళు చేసి పడేసింది. ఈ భూమి మీద ఎంతసేపు భూమి మీద ఆలోచనలు తప్ప. అయ్యో బైబిల్ 66 పుస్తకాలు కలిగిన ఒక పరిశుద్ధ గ్రంథం ఉంది, దానిని ధ్యానించాలి. ఏమండి ఒక్కొక్క వచనాన్ని కదుపుతూ ఉంటేనండి మన జీవితం సరిపోదు. తెలుసా మీకు? బైబుల్ అంటే ఏదో పైపైన 4 మాటలు చూసుకొని ఆదివారం ఒక రోజు ఏదో మొక్కుబడిగా గుడికి వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చొని 10 రూపాయలు కానుక వేసి రావడం అనుకున్నాను క్రైస్తవం అంటే. కాదండి, తప్పది. సువార్త ప్రకటించాలి, ప్రకటించే వారికి సహకరించాలి. ఉందా? ఇప్పుడు సొంత ఊరు ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను చూడండి. ప్రకృతి విలయానికి కకావికలమైన వయనాడులో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 358 మంది మృతదేహాలను వెలికి తీశారు. మృతుల్లో 27 మంది చిన్నారులు, 76 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. గాయాల పాలైన వారి సంఖ్య 264కు చేరింది. పలు చోట్ల మృతదేహాల భాగాలు లభ్యమవుతూ ఉండడంతో వాటిని వైద్య పరీక్షలకు పంపిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బృందాలు జోన్ల వారీగా మృతుల కోసం జల్లెడ పడుతున్నాయి. దాదాపు 220 మంది బాధితుల భద్రతా దళాలు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. మట్టి, బురదలో కూరుకుపోయిన ఇళ్లను తొలగించిన తర్వాత ఖచ్చితమైన వివరాలు బయటకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, మండకై, చురల్మల, అత్తమల, నూల్పుజా ప్రాంతాల్లో సహాయక చర్యలు మరింత వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఆచూకీ గల్లంతైన వారిని గుర్తించడానికి టెక్నాలజీపైన అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునేందుకు డ్రోన్లు, రాడార్లు, మొబైల్ ఫోన్ల సిగ్నళ్ల ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వడవెట్టి కన్ను ప్రాంతంలో నిన్న ఒక ఇంటి నుంచి ఒకే కుటుంబంలోని 4గురిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. కొండ చర్యలు భారీగా పట్టడంతో 4 రోజులుగా ఆ ఇంటికి మిగతా ప్రాంతంతో సంబంధం లేకుండా పోయింది. వారి బంధువుల ద్వారా సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకుని రక్షించాయి. దీంతో ప్రాణాలతో బయటపడిన వారిని కనిపెట్టేందుకు రెస్క్యూ బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉన్నాయి. దీనికోసం ఉత్తరప్రదేశ్, తమిళనాడు నుంచి ప్రత్యేక జాగిలాలను రప్పిస్తున్నారు. 10 అడుగుల నుంచి 12 అడుగుల లోతులో కూరుకుపోయిన మృతదేహాలను కూడా ఈ జాగిలాలు గుర్తిస్తాయి. వీటి సహాయంతో మరిన్ని మృతదేహాలను వెలికి తీయాలని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. అయితే భారీ వర్షాలు కురవడం, మట్టి జారిపోతూ ఉండడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. మరోవైపు సైన్యం సాయంతో తాత్కాలికంగా నిర్మించిన 190 అడుగుల పొడవైన బెయిలీ వంతెన ద్వారా యంత్ర సామాగ్రిని, ఆహారాన్ని సైన్యం తరలిస్తోంది.
ఇక మరోవైపు విలయంలో సర్వం కోల్పోయిన బాధితులకు మానసికంగా భరోసా కల్పించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 121 మంది మానసిక నిపుణుల బృందాన్ని వయనాడుకు పంపినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఇటు వయనాడు ఘటనలో మృతులకు సామూహిక బలి తర్పణం చేపట్టారు. వందలాది మంది స్వయంగా తరలివచ్చి మృతులకు పిండ ప్రదానం చేశారు. సాంప్రదాయబద్ధంగా పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు నిర్వహించారు. ఏది సొంత ఊరు, ఎవరు సొంత వారు? నీ వారు అనుకుంటున్నావా? నీ ఊరు అనుకుంటున్నావా? నీ ప్రాంతం అనుకుంటున్నావా? నీ బలము, నీ కులము, నీ అందము, నీ అంతస్తు, ఇది ఏది మిగిలేది కాదు దేవుని వల్ల. బైబుల్ సత్యం. దేవుడు చెబుతున్న మాటలు మనం మనసులో మెదులుతూ ఉండాలి, నిద్రలో. ఏది సొంత ఊరు? చచ్చిన తర్వాత భార్యను వదిలిపెడుతున్నావు, భర్తను వదిలిపెడుతున్నావు, పిల్లలను వదిలిపెడుతున్నావు, ఎక్కడికి పోతున్నావు? నీ ఇల్లు ఏది? నీ వాకులేది? నీ ఊరేది? తెలీదే. నా ఊరు అన్నావు, నా వాళ్ళు అన్నావు, నాదనుకున్నావు, నీదన్నది ఏది? మత్తయి సువార్త 12వ అధ్యాయం చివరికి వచ్చేసి ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. ఎవరు సొంత వారు? దేవుడు చెప్పేసాడండి, యేసుక్రీస్తు గారు చెప్పేశారు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. అదనమాట. యేసుక్రీస్తు వారు వయసు అప్పటికి 12 ఏళ్ళు.
ఇక్కడ 12 సంవత్సరాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నాకే 12 అనుకోండి. 12 సంవత్సరాలు కలిగిన రాజేష్ నీకంతా 11 నువ్వు దాటిపోయావు. 12 ఏళ్ళ వయసు కలిగిన వాళ్ళు ఎవరు? మీ పిల్లలు తీసుకురాలేదా? అయ్యయ్యో, ఆడపిల్ల మగపిల్లలు తీసుకురండి, ఇంటి దగ్గర పెడతా, వాళ్ళు టీవీలు చూస్తారు. అప్పటికి యేసుక్రీస్తు వారికి 12వ ఏట, 12వ సంవత్సరంలో వాళ్ళు యెరూషలేములో తీర్థానికి వెళ్ళారు. యెరూషలేములో పండుగ జరిగేది. పండుగ జరుగుతున్నప్పుడు మరియ గారు, యోసేపు గారు, యేసుక్రీస్తు వారు కుమారుని తీసుకుని వచ్చారు పండగకి. ఈ పండుగలోనండి ఈయన మొత్తం మీద ఏమైపడి తప్పిపోతే మీరు వదిలేసి వెళ్ళిపోతారా మీ పిల్లల్ని? గణపవరం తీర్థం జరుగుతుంది. నేను ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటాను, ఈసారి వెళ్ళాలి. చాలామంది సిగ్గు లేకుండా వెళ్ళిపోతారు. చర్చికి వచ్చిన వాళ్ళే మారరు. అక్కడ నీకు పని ఏంటి? డాక్టర్లు కట్టించుకుని ఈసారి ట్రైన్ చేస్తే బాగుంది అనుకో. ఏముంది అక్కడ? తీర్థంలో తక్కువ అనుకోండి, మీ పిల్లల్ని వదిలేస్తారా? ఇంక చూసుకోండి బాబు పిల్లలు, బాబోయ్ పిల్లలు, బాబోయ్ పిల్లోడు, పిల్లోడు. అది అమ్మ నాన్న తక్కువ అనుకోండి, ముసలోడు పోకపోయింది, ముసలి దరిద్రం వదిలిపోయింది. ఎక్కడో చోట ఏ మూల చెప్తారట్లా. పాట చూపిస్తాను మీకు. ఒక కోడలు అత్తగారు పాపం మంచాన్ని పడేస్తే లాగిలా కొట్టేస్తుందండి. లేగలేదు పాపం ముసలిదే. మొత్తం మీద మాంగారు అత్తగారు కానీ చూపిస్తాం పాటలు. అదే ముసలోళ్ళు తెలియనుకో, ముసలి అనుకోండి చెత్త చచ్చిందిలే. అది కొడుకు కూతురు తప్పుకున్నారు అనుకోండి, అమ్మో అనౌన్స్మెంట్ ఎక్కడ ఉంది గొట్టం, అక్కడికి వెళ్ళామండి. మా అబ్బాయి తప్పిపోడండి, ఎర్రగా ఉంటాడండి. ఎంత ఉంటాడు? ఎంత ఉంటాడండి. ఏ నిక్కర వేసుకున్నాడు, సొక్క వేసుకున్నాడు, ఎలా ఉంటాయి అసలు? కళ్ళు ఉన్నాయా? ఇంక చూసుకుని అనౌన్స్మెంట్, పలానా బాబు తప్పిపోడు, సామాన్య స్థాయిలో ఉంటాడు, నిక్కర్ లేదు, సొక్క ఒకటే ఉంది. అబ్బా ఏం అనౌన్స్మెంట్ అండి. అక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు, యోసేపు గారు, మరియ గారు ఇక్కడికి వచ్చారంటే పండుగ వచ్చారు. యెరూషలేములో మందిరంలో పండుగ జరిగింది. ఆ పండుగ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే వీళ్ళిద్దరిని వదిలేసి తల్లిదండ్రులను వదిలిపెట్టి ఆయన ఏంటంటే శాస్త్రులు పరిశీలన దగ్గరికి వెళ్ళాడు. సమాజ మందిరంలోనికి వెళ్ళి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళతో తర్కిస్తున్నాడు. ఈలోగా అమ్మా నాన్న వదిలేసి వెళ్ళిపోయారు. మరి యేసేపులు ఏం చేశారు? వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిన తర్వాత గుర్తొచ్చారంట. ఆయన ఎంత బాగుంటుంది తెలిసి ఇక్కడ చూసి అక్కడ చదువుతూ ఉంటాం. వాళ్ళు ఇంచుమించు ఒక దిన ప్రయాణం చేసేసారంట. అంటే యేసుక్రీస్తు కొడుకున్నాడన్న సంగతి మర్చిపోయారు పాపం వీళ్ళు మరి యేసేపులు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చారండి. అక్కడ ఉంది, రాయబడి ఉంటుంది అక్కడ ఆ సందర్భం. మళ్ళీ వెనక్కి వచ్చి అడుగుతున్నారండి. అదే సందర్భం ఇప్పుడు మీరు చదివేది చదవండి. ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి, పైకి వెళ్ళండి. 47 కదా, 45 నుంచి చదవండి. 45. అందుచేత మనుషుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే సరే 26, 27 చదివండి. మీరు ఎవరు చదవట్లేదు, ఆవిడేమే అంటుంది. బైబుల్ క్లియర్గా చదవాలి. చదవండి 47 చదివండి. వచ్చిన అందుకు ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడగోర్చు మరలా చదవండి. నిలిచియుండిరి. ఆయన జనసమూహముల 47 47 వచ్చిన 12:47 చదవండి. అప్పుడొకడు ఇదిగో నీ తల్లి వచ్చింది, నీ సహోదరుడు వచ్చారు, ఇదిగో నీతో మాట్లాడాలని కబురు పంపించారు. బోధకుడా, యేసు ప్రభువా అని అడిగారండి వాళ్ళు. అప్పుడు మనమైతే ఏం చేస్తాం? హాస్టల్లో పెడతారు చూసారు, ఇప్పుడు దీవెన పెట్టేశారు. వాళ్ళ అమ్మగలగానే సిప్పర గారు అమ్మ బాగున్నావా అంటారన్నమాట. ఎందుకంటే చూడగానే ఏమొస్తుంది? అమ్మ ఆనందం, నా తల్లి వచ్చింది, నా తండ్రి వచ్చాడు, అయ్యా ఆనందమే కదా. మరి యేసుక్రీస్తు వారు అప్పటికే రోజు అయిపోయింది, అమ్మ ఏమో వెళ్ళిపోయింది మరి అమ్మగారు. మరి ఈయనకు ఉండాలిగా. అయ్యో ఇదేంటి మా అమ్మ నాన్నగారు వదిలేసి వెళ్ళిపోయేటి, నాకు బొగలగా, నేను ఎవరింటికి వెళ్ళాలి, ఏం చేయాలి అనుకున్నాడా? అప్పుడు అంటున్నాడు చూడండి, మనకు అర్థం కాదు సుమా, త్వరగా ఈ ఆలోచనలోకి రాదు బైబిల్, అందుకే చెప్పాను నేను. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు. ముగించుకుందాం. ఇదిగో
నీ తల్లియు నీ ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వచ్చారు. యేసయ్యా మీరు వచ్చి కొంచెం మాట్లాడండి, వాళ్ళతో వెళ్ళండి, మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చారు. ఈ పండుగలో, ఈ సమాజంలో, ఈ జనంలో మీరు కనిపించట్లేదంట, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పగానే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి. అందుకాయన తనతో ఈ సంగతి ఎవరైతే యేసుక్రీస్తుతో చెప్పాడో అతన్ని చూసి, అదిగా చూసారా, ఇప్పుడు మీరు అనండి. ఇప్పుడు దావీదు గారిని చూసి నువ్వు నా డాడీవా అన్నాను అనుకోండి, మా అమ్మగారు డౌట్ వచ్చేస్తుంది. అమ్మ నువ్వు మా అమ్మవా అన్నావు, వీళ్ళు డౌట్ వచ్చేస్తుంది. సన్నీ నువ్వు నా కొడుకువా అన్నావు అనుకోండి, డౌటా? ఝాన్సీ గారు నిజంగా నా భార్యను నువ్వు, అయ్యి బాబు ఇది ఇంకా డౌట్ వచ్చేస్తుంది. మొత్తం మీద విశాఖపట్నం పెదవాళ్ళు తెరు గుర్తుపెట్టుకోండి, హైదరాబాదు ఎర్రగడ్డ, ఈ రెండు మాత్రం మర్చిపోకూడదు. అమ్మ నాయన ఏదో తేడా వచ్చింది. మొత్తం మీద సిప్పోరావు గారు సువార్త కూడా పెట్టించింది, ఆ ప్రసాద్ పాస్ట్ గారు మొత్తం మీద బుర్రలు పాడు చేసేసాడు. వెళ్ళేటి తేడాగా ఉన్నారు. ఈ ప్రార్థనకి వెళ్ళి వచ్చింది కానీ యేసుక్రీస్తు అన్నారండి, ఎవరు నా తల్లి? ఇదేంటి మరీ తల్లి కదా, తల్లే. నా అన్నదమ్ములు ఎవరు? నా తోబుట్టు వాళ్ళు ఎవరు? నా ఆడపడుచులు ఎవరు? నా తోటికోడలు ఎవరు? నా పిన్ని ఎవరు? నా పెద్దమ్మ ఎవరు? నా చింతపండు ఎవరు? కందిపప్పు ఎవరు? ఎవరు లేరా? ఎవరు నా తల్లి? అందుకే నీకు చెప్పాను, త్వరగా ఎక్కదాం. బైబుల్ అనేది త్వరగా మనకి రిసీవ్ చేసుకోలేము, దాన్ని కనెక్ట్ అవుతుంది శరీరానికి, ఈ బ్రెయిన్కి. ఎంతసేపు చూడండి, అమ్మ మీ అబ్బాయి నా కొడుకండి గంట ప్రసంగం చేస్తుంది కొడుకు మీద, కూతురండి గంట ప్రసంగం. నీ దేవుని కోసం ఏనాడైనా నువ్వు గంట ప్రసంగం చేసావా? ఎవరికైనా 10 నిమిషాలు చెప్పావా? నా దేవుడు గొప్పవాడని చెప్పావా? చెప్పరా. నా ఇల్లండి, నా వాకలండి ఎందుకు వచ్చిందండి? విపరీతమైన భయంకరమైన తుఫానులు ఈరోజు భారతదేశం అంతా అలుముకుని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రతి జిల్లా, రాష్ట్రం. ఎప్పుడు పోతామో తెలీదు. ఇంకా నీ ఊరేటి, నీ వారేటి, ఎవరు నీ వారు? అప్పుడు ప్రభు అన్నాడు, నా వారెవరు? నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? నా అన్నదమ్ములు ఎవరు? నా తోబుట్టులు ఎవరు? నా తోటికోళ్ళు ఎవరు? నా ఆడపడుచులు ఎవరు? నా ఇంకెవరో ఇయ్యకుళ్ళు ఎవరు? లేకపోతే నా తోడులు ఎవరు? ఎవరో లేరు నాకు. ఎవరిని అడిగాడు చెప్పండి అక్కడ. నెక్స్ట్ వచనం, తన శిష్యుల వైపు తేరి చూచి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరులు, వెళ్ళే 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 వెళ్ళే. ఇప్పుడు చెప్పండి ఎవరట? శిష్యుల వైపుకు తేరి చూసి అంటున్నాడు, వెళ్ళే నా తల్లి, వెళ్ళే నా అన్నదమ్ములు, వెళ్ళే నా సహోదరులు. గెట్ అవుట్. నువ్వెవరు నాకు తెలియదు. ఆత్మబంధం. నువ్వు నా తల్లి కాదు, మరి ఎవరు? మీరు ఎవరు వాళ్ళు అని అంటే, దేవుని సేవలో ఎవరైతే ఉంటారో, ప్రభు పరిచర్యలో ఎవరైతే ఉంటారో, ప్రభువు కోసం ఎవరైతే కష్టపడతారో, శ్రమ పడతారో, పరిచర్యలో నలుగుతూ ఉంటారో, అనేకులను రక్షిస్తారో, అనేకులు బాధ్యత కలిగి, భారం కలిగి, ఆత్మల రక్షణ కలిగి ఉంటారో, వాళ్ళే నా తల్లి, నా తండ్రి, నా సహోదరులు, నా బంధువులు. అందుకే అన్నాడండి యాకోబు గారు ఏమని, నేను నా స్వజనుల యొద్దకు. ఎక్కడున్నారు ఈ స్వజనులు అంటే? పరదేశంలో ఉన్నారండి. లాజరు దరిద్రుడు చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు. అబ్రహాము దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్రహాం ఎవరు? నా స్వజనుడు అబ్రహాము, తండ్రి, నా ఆత్మలకు తండ్రి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి చెప్పమంటారా? ఇది మన ఊరు కాదు, భూమి మీద ఉన్న వాళ్ళు మన వాళ్ళు కాదు. నీ సహోదరుడు, సహోదరి ఎవరంటే దేవుని మాట వినేవారు, దేవుని నమ్మినటువంటి వారే. వాళ్ళే నా సహోదరులు, నా సహోదరి. ఎంత మాట అన్నాడంటే యేసుక్రీస్తు. ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. ఏమండి? హెబ్రీ పత్రిక 11:10-15 టైం అవుతుంది. 10 అవ్వలే, త్వరగా స్టార్ట్ చేసింది కదా. రెండు మాటలు చూసుకుని క్లోజ్ చేస్తాను నేను. హెబ్రీ పత్రిక 11:15
ఇప్పుడు చూడండి, మన పితరులు ఎలా ఎదురు చూశారో, వాళ్ళు ఎలాగున్నారు, ఏది సొంత ఊరు అనుకున్నారో, ఎవరు సొంత వారు అనుకున్నారో ఇక్కడ తెలిసిపోతుంది. చూడండి ఇప్పుడు వారు ఏ దేశం నుండి వచ్చిరో, హెబ్రీ పత్రిక 11:15, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారు వీలు కలుగు చేయును. ఏమండి, మన ఇల్లు అంటే మనకి ఎంత ఇష్టమో తెలుసా, మన వాళ్ళంటే మనకి ఎంత ఆనందమో. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళామనుకోండి, హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ లేకపోతే ఎక్కడికో దూరం వెళ్ళామనుకోండి, ఎక్కడికి వెళ్ళినా మనం ఉండగలుగుతామా? ఏ ఇంటికి ఉండలేదు, ఉండలేమంటున్నారు. ఎందుకంటే మన ఇల్లు అంతేందుకు, మా అమ్మగారు నాన్నగారే ఉప్పలమెట్టు వెళ్ళి తమ్ముళ్ళు ఇంటి దగ్గర ఉండమని ఉండరండి. ఎందుకని? మరలగూడెం అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి వచ్చేయాలి, మరలగూడెం వస్తే నిద్ర పడుతుంది. వాళ్ళ తమ్ముడు వాళ్ళు చెప్తారు, తమ్ముడు చిట్టుదా, తమ్ముడు ఉప్పలమెట్టు ఇల్లు ఉంది కదా వాళ్ళకి, ఇక్కడ ఉండండి నాన్న 4 రోజులు ఉండండి అంటే ఉండం, నిద్ర పడుతుంది వాళ్ళకి. మరలగూడెం వచ్చి ఇక్కడ పడుకుంటేనే ఇంట్లో నిద్ర పడుతుంది. ఇప్పుడు మనమందరం ఉన్నాం, మనకు మాత్రం పడుతుంది ఏంటి? చుట్టాలు ఇంటికి వెళ్ళాం, 1 రోజు 2 రోజులు, కొన్ని 6 రోజులు, కొన్ని 4 రోజులు ఉంటాం. ఎక్కడికో వెళ్ళాం, ఊర్లు తిరుగుతున్నాం, ఉండగలుగుతామండి? ప్రశాంతంగా ఉంటామా? లేదండి. మరలా తిరిగి 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 అర్ధరాత్రి అయినా సరే, బస్సు లేకపోయినా సరే, ఏదో ఒక రకంగా ఆటో కట్టించుకున్నా సరే, ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్య స్నానం చేసి కూడుంటే ఉండలేకపోయినా అలాగా పడుకుండిపోతే ఏముందనా ఆయన ఈ బంగారు ఇందులో? మీకు అర్థమైందా? ఏముంది మన ఇంట్లో? అమ్మయ్య ప్రాణం పోయి మళ్ళీ వచ్చినట్టు ఉండదా? అది మనకు అలవాటు అయిపోయిందండి. ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం వచ్చేసరికి ఇంట్లోకి వచ్చేయాలి. అమ్మ చర్చిలో మీటింగ్ జరుగుతున్నాయి కదా, కుదరదా, మళ్ళీ వస్తాను ఆ ఇంటికి వెళ్ళి, ఇంటి దగ్గర ఏం దాచావు? ఇల్లు చూడకపోతే మన ప్రాణం నిలబడతాం. ఇంట్లో ఏముందో నాకు తెలియదు, ఇంటి బయట ఏముందో నాకు తెలియదు. కనెక్ట్ అయిపోయారండి. కానీ యాకోబు అంటున్నాడు, నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎంత ఆనందపడ్డాడండి. లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకోగానే ఆనందపడిపోతున్నాడు. అమ్మయ్య నా స్వజనుల దగ్గరికి వచ్చేసాను నేను. యేసుక్రీస్తు వారు అన్నారు, ఎవరో మీరు? నా మాట విన్నవాడే నా పిల్లలు. ఇక ఎబ్రీ పత్రిక వచ్చేసరికి అంటున్నాడు, చదవండి ఆ మాట చదవండి. ఏ దేశము నుండి మనం వచ్చేసామో ఆ దేశాన్ని గుర్తు పెట్టుకోవాలి. మరలా వెళ్ళుటకు వాళ్ళకి వీలు కలుగును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకున్నారండి వాళ్ళు. ఇంకా చదవాలి. దేవుడు వారిని గూర్చి చెప్పుటకు ఆయన సిగ్గుపడువాడు కాడు. వదిలేస్తున్నారు మధ్య మధ్యలో గాలికి. అందుకేనండి దేవుడు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు నా పిల్లలు వాళ్ళు అన్నాడు. దేవుడు సిగ్గుపడలేదండి, చెప్పుకోవడానికి సిగ్గుపడ్డా? మనల్ని బట్టి ఒకవేళ దేవుడు సిగ్గుపడుతున్నాడేమో. మన పిల్లలు వచ్చారు అనుకోండి, ఛీ అంటామా? సిగ్గుపడతామా? మన బంధువులు వచ్చారు అనుకోండి, సిగ్గుపడతామా? అమ్మా ఎంతకాలం అయిందమ్మా నిన్ను చూసి, ఇలాగైపోయేవేటి? అబ్బా ఎలాగైపోతే నీకెందుకు? 4 మొక్కలు చెప్పావా? ఏ మొక్కలు? కోడి మొక్కలా? దేవుని మాటలు ఈనాడని చెప్పామా? నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా? మందిరానికి వెళ్తున్నావా? ఏం చేస్తున్నావు? నీ రక్షణ ఉందా? నీ బ్రతుకేంటి? నీ జీవితం ఏంటి? ఏనాడని అడుగుతావా? మాకు మొన్న ఒకరు ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి? రేపటి నుంచి ఫోన్ చేసి కావాలంటుంది, మేము యాదవులం అండి, నాది ప్రోగ్రాం చూస్తుందంట, క్రూరమృగం కోసం మాట్లాడదాం, క్రూరమృగం కోసం మాట్లాడే మెసేజ్లు ఉంటుంది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఫోన్ చేసి అంటుంది, పాస్టర్ గారు మా అమ్మాయికి 29 సంవత్సరాలు అయితే ఏం చేయాలి? అబ్బాయి ఉన్నాడేం చూడండి. అబ్బాయిని చూడాలంట నేను. ఇప్పుడు అందులో చూస్తుందేమో. ఎక్కడ? రేపల్లి, గుంటూరు జిల్లా చేసింది ఆవిడ. ఎప్పుడు ఇదే బ్రతుకు. కానీ రేపు నీది కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎందరో భక్తులు ఏం చేశారో తెలుసండి?
పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశారంటే అమ్మో నేను వెళ్ళిపోవాలి. వాళ్ళు పరదేశీలుగా ఉన్నారు. పరదేశం అంటే పరాయి దేశం వాళ్ళు. మనది ఈ దేశం కాదు, మనది ఈ ఊరు కాదు, ఇక్కడ మన వాళ్ళు లేరు. మనం ఎవరో తెలుసా? పరదేశులం. పాడతాం ఎప్పుడు? ఇప్పుడు పాడుకోవచ్చు కదా. అయ్యో, అది ప్రతిరోజు పాడుకోవాలి. అది మనకు సెంటిమెంట్లు ఎక్కువ. అమ్మ అలా అనకూడదు, గోళ్ళు అంటాయంట, ఇంకా మారరు. పరదేశ్ అనే పాట డైలీ పాడుకోవాలి. శవాన్ని తీసుకెళ్ళినప్పుడు పాడేది పాట కాదు అది. ఎందుకు తెలుసా? మనం పరదేశీ, మనం ఇక్కడ వాళ్ళకి అది ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూశారు వాళ్ళ భక్తులు. దానికోసం ఎదురు చూశారు. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ స్వజనుల దగ్గరకు వెళ్ళిపోయారండి. భక్తులందరూ స్వజనులు వాళ్ళండి, సొంత వాళ్ళు. నిన్ను కన్న నీ తల్లిదండ్రులు కాదు, నీ పిల్లలు కాదు, నీ బంధువులు కాదు. ఎవరైతే ప్రభువుని అంగీకరించి రక్షణ పొందుకుని ప్రభువు మార్గంలో ఉంటారో వాళ్ళే నీకు బంధువులు, నీ సొంత వారు. వాళ్ళే మనకు స్నేహితులు, వాళ్ళే ఎడట సొంత వారు. మన ఊరు పరదేశి, పరలోకం. ఈ పాట చూడండి, ప్రార్థన చేసుకుందాం. లోకంలో అనాథలు ఎందరో ఉన్నారు, అన్నీ ఉన్నా అందరూ ఉన్నా ఏడుస్తున్నారు. లోకంలో అనాథలు ఎందరో ఉన్నారు, అన్నీ ఉన్నా అందరూ ఉన్నా ఏడుస్తున్నారు. ఆకలితో అల్లాడుతూ అలమటిస్తూ ఉన్నారు. వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ముక్కు పచ్చలారని పసికందులని చూడు, కాటికి కాలు చాపిన రోగులని చూడు. చూడవా నువ్వు చూడవా, ఒక్కసారి నువ్వు చూడవా. పిల్లలి ప్రాణంగా, పిల్లలే బ్రతుకుగా, అహర్నిశలు పని చేసే తల్లిదండ్రుల కష్టం చూడవా. తల్లిదండ్రులను సన్మానించను దేవుని మాట మరచి, విదేశాలకే ఎగసిపోతూ అనాథలుగా వదిలేస్తావా. కష్టమంత నీపై వారు పెట్టుబడిగా పెట్టి బ్రతుకు తాళలేక ఆత్మహత్య చేసుకోగా, ఆ దోషం నీది కాదా. చూడవా నువ్వు చూడవా, ఒక్కసారి నువ్వు చూడవా.
జ్యోతిగా మారవా. ఆకలే వేయగా అన్నమే దొరకక కన్నీళ్లతో కడుపు నింపుకునే బీదల కష్టం చూడవా. అన్నార్తులకు ఆహారమును ఇవ్వమన్న మాటను మరచి భక్తి ముసుగులో దీర్ఘ ప్రార్థనతో ఉపవాసం చేస్తున్నావా. కొట్టి తిట్టి నెట్టి ఎన్నో నిందలే మోపినా కష్టమంతా దోచి బయటకు గెంటి వేయబడగా చేసావుగా అన్యాయమే. చూశాడుగా ఆ దేవుడే ఉంటాడుగా బీదల తోడుగా ఇస్తాడుగా తన తీర్పునే. లోకంలో అనాథలు ఎందరో ఉన్నారు, అన్నీ ఉన్నా అందరూ ఉన్నా ఏడుస్తున్నారు. ఆకలితో అల్లాడుతూ అలమటిస్తూ ఉన్నారు. వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ముక్కు పచ్చ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. ఈ లోకంలో ఏముంది? కష్టపడి కూడబెట్టింది పిల్లల కొరకు కష్టపడి శ్రమపడినా మిగిలేదు ఏముంది? అడ్రస్ లేని వారుగా ఈరోజు అందరూ అనాథులుగా రోడ్డు పాలైపోతూ ఎక్కడి నుంచి వచ్చారో తెలియక, ఎక్కడ ఉండాలో తెలియక, ఎక్కడికి పోవాలో తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోనికి ఈ మానవ జాతి జారిపోవడం గల కారణం ఏంటి? దేవుడెవరో తెలియక. దేవుడెవరో తెలియనప్పుడు దేవుని వల్ల వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో తెలియదు. అందుకేనండి ఇలాంటి సువార్త కూడికలు పెట్టి, అయ్యో ఇది మీ సొంత ఊరు కాదు, ఇది మీ వారు కాదు, పరలోకం అనేది ఒకటి ఉన్నది, అక్కడికి చేరిపోవాలి, అక్కడికి చేరాలి అని అంటే ప్రభువుని నమ్ముకుని రక్షణ పొందాలని చెప్పమన్నాడండి దేవుడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి చివరి మాట. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం 29 నుండి మనం చూసుకుని వెళ్ళిపోతాం. 2-3 వచనాలు చూసుకుని ముగించుకుందాం. సహోదరులారా, గట్టిగా చదవాలి, బైబిల్ పైకి పెట్టి చదవాలి, కింద పెడితే ఏం అర్థం కాదు. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం 29 నుంచి వెళ్ళండి. 29 నుంచి. సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితం అంటే కొద్దిగా ఉన్నది, ఇరుకుగా ఉన్నది, ఇబ్బందిగా ఉన్నది కనుక ఇక మీదట ఇది మీరు కొంచెం ఇబ్బందిగా ఉంటారంటే మామూలుగా ఉండదండి. ఈ మాట విన్నప్పుడు భార్యలు కలిగిన వారు ఇప్పుడు నేను చదువునవాడికి చెప్తాను. ఎందుకని ఆవిడ నా భార్య కనుక నువ్వు ఉన్నావు అసలనే అన్నందుకు ఎలా ఉంటుంది? నువ్వు నా భార్యవేనా అన్నందుకు ఎలా ఉంటుంది? నువ్వు నా భర్తమే అన్నది ఎలా ఉంటుంది? అంటే పౌలు గారి ఉద్దేశం పరిశుద్ధాత్మ ద్వారా రాస్తున్న ఒక ఆత్మీయ సందేశం ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భార్య ఉన్నవారు భార్య లేనట్టుగాను. ఇది లోకం ఇష్టపడదు, మన మనసు మన ఆలోచన నచ్చదు. ఇది అయినా చదవాలి మీరు. ఏడ్చివారు ఎడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కోరుకునేవారు కొనువారు తాము కొనినది తమది కాదన్నట్టును ఈ లోకము అనుభవించిన వారు అమితముగా అంటే ఎక్కువగా అనుభవించవద్దు. ఇంకా ఎందుకు అనుభవించవద్దు? ఎందుకు మా ఊరు కాదు మా వారు కాదని ఎందుకు మీరు మాట్లాడరు అంటే ఈ లోకపు నటన. క్లోజ్ అంటే ఇప్పుడు మనం అందరూ ఎవరు అనుకుంటున్నారు? ఒక్క మాటలు చెప్పండి, మీకు అర్థమైంది లేదు? ఇప్పుడు నాకు తెలిసిపోద్ది. వాళ్ళు ఎవరు చెప్పట్లేదు.
మనం ఎవరు అనుకుంటున్నారు? నాటక రంగంలో ఉన్నామండి, నటిస్తున్నావు. నువ్వు తల్లి పాత్రగా నటించావు, నువ్వు తండ్రి పాత్రగా నటించావు, కొడుకుగా కూతురుగా పాత్రలు అనగానే ఇంట్లో డేసిలు అనుకున్నారు కాక, పాత్ర పోషిస్తున్నావు. నటించడానికి వచ్చాం. నటన అయిపోతుంది. నటన అయిపోయిన తర్వాత బాయ్ టాటా ఉంటాను. అయ్యో నన్ను కట్టుకున్నావు కదా, ఎందుకు వెళ్ళిపోతున్నావు? 100 ఏళ్ల బంధం అన్నావు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అన్నావు, నన్ను నువ్వు వెళ్ళిపోయావు, ఇది ఎక్కడ దారుణం అని అడుగుతారా? నటన అండి, చాలా మంచి నటన ఉంటుంది. ఒక నటన చెప్తాను మీకే, గట్టిగా స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు ఎవరు చనిపోరు అనుకోండి, ముగిస్తాను. టైం 10 అయింది. మన ప్రతి నెల 11 అవుద్ది. వాతావరణం దేవుడు కరుణించాడు కనుక. ఈ నటన ఎలా ఉంటుందంటే, భర్త చనిపోడు అనుకోండి, ఇంకా చూసుకోండి, ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తారు, నవ్వుతారా? వీళ్ళతో పాటు ఎవరు ఏడుస్తారు? బంధువులు ఏడిచేది, బంధువులు ఏడుస్తారు. బంధువులతో పాటు భార్య కూడా ఏడుస్తుంది, నవ్వుతుంది. బలిపోయాడు అని ఏడుస్తుంది. ఏడుస్తున్నప్పుడు పాపం వీళ్ళందరూ చుట్టాలు వచ్చి లేదా పాస్టర్ గారు వచ్చి స్నానం చేయించి దాని పెట్టులో పెడతారు అనుకోండి, ఇంకా ఏడిపెక్కి వచ్చేస్తున్నారు. ఇలా నాటకాలు చూడండి ఎలా ఉంటాయి. నిజమే, ఇది మనం జోక్గా కాదు, నాటకం ఉండదు. నాటకం అని ఎందుకో మీకు తెలిసిపోతే ఇప్పుడు చెప్తాను చూడండి. పెట్టులో పెడతా, బాబాయ్ మొదలెడదా, అయ్యో బాబాయ్ వెళ్ళిపోడు, బాబాయ్ నా బాబు చెప్పా పెట్టుకుంటే వెళ్ళిపోడు బాబాయ్. సరే ఏడ్చాము, పెట్టులో పెడేసారు. ఇంక ప్రార్థన మొదలెట్టారు, ప్రార్థన అయిపోయింది, మోతేసేస్తారు. ఇంక రేజ్ అయిపోతుంటుంది. ఏంటి ఏడుపు? భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తారు, అందరూ ఏడుస్తారు. ఒకవేళ నాలుగు అనుకోండి, కాసేపు పెట్టి కింద వెళ్తుంది, పెట్టిని కింద తెంపండి. ఏ పెట్టి? భర్త పెట్టి శవాన్ని కిందకి తెంపండి. అమ్మ ఇంతగా ఏడుస్తున్నావు, 2 రోజులు ఉంచుకో. ఎవరినే 2 రోజులు ఉంచుకో. 2వ రోజు ఫోన్ చేయి, తీసుకెళ్తాం అనమాట. వద్దు బాబాయ్ తీసుకెళ్ళిపోవడం. ఇద్దరు కూడా నాటకమే. అది మనకు నాటకంలో కనపడదండి. బాధ ఎందుకంటే బంధం, ఇది రియల్ బంధం కాదు. ఇది భార్య చచ్చిపోతే కాసేపు ఏడుస్తావు, తర్వాత వెళ్ళి పెళ్లి చేసుకుంటావు. పిల్లలు పోతే, తల్లిదండ్రులు పోతే కాసేపు నటిస్తావు, ఏడుస్తావు. అది రియల్ కాదండి. ఆస్తి పోతే ఏడుస్తావు, అనారోగ్యం వస్తే ఏడుస్తావు, వ్యాధి వస్తే ఏడుస్తావు, ఎవరనంటే బాధపడతావు. ఇదంతా నటన. నటన పాట కూడా ఉంది కానీ టైం లేదు. నాటక రంగం. నీకు నాకు మనకి భూమి మీద 800 కోట్ల జనాభాకి దేవుడు ఇచ్చిన ఆయుష్కాలంలో నటించాలి. నువ్వు తాతగా నటించాలి, మామగా నటించాలి, తల్లిదండ్రులుగా నటించాలి, తోటికోడళ్ళగా నటించాలి. ఈ నటన ముగిసిపోయే కాలం ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. ఈ నటన ముగించే ముందు నీ ఊరేదో, నీ వారెవరో తెలిసిపోవాలి. వాళ్ళే క్రైస్తవులు. లేదు అనుకోండి, మనకు మరొక ఊరుంది, నిత్యాగ్ని దండన, ఎప్పుడు పగపగ మండిపోయి అదొక ఊరండి. అక్కడున్న 2 ఊర్లు. ఇది కాదు, ఈ ఊరు ఎక్కడ ఉంటుంది? కేరళలోనూ పోయినాయి, అడ్రస్ లేని ఊర్లు ఉన్నాయి. ఈ స్థలం కాదండి. తుఫాను వస్తే పోతుంది. ఇదేంటిది? సముద్రం పొంగిపోతే సునామీ వస్తుంది. సునామీ వస్తే ఇంచుమించు 20-50 ఊర్లు మింగేస్తుంది. ఇదేంటి ఇక్కడగా మన ఊరు ఉండాలంటే? లేదు, సముద్రంలో ఉంది. మన ఊరేది? పరదేశు. నీ వారెవరు? స్వజనులు, మన భక్తులు, పితరులు, మన పరలోకమందున్న కన్న తండ్రి, మన డాడీ. అదండి క్రైస్తవుడు నేర్చుకోవలసిన పాఠం, గుణపాఠం, నటన. ఈ నటన ముగించక ముందే నువ్వు తండ్రిని తెలుసుకోవాలి, ప్రభువుని తెలుసుకొని రక్షణ పొందాలి. నీ సొంత ఊరు, నీ స్వజనుల దగ్గరకు వెళ్ళిపోవాలి. ప్రార్థన చేసుకుందాం. చివరిగా నాన్నగారు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. సెలవు తీసుకుందాం.